నమస్తే అందరికి పత్తి గింజల ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ టైంలో 2 పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్దు కదా. దీప్తి సునైనా గురించి, పత్తి గింజ షణ్ముఖ్ జశ్వంత్ గురించి. అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది. అసలు వీళ్ళిద్దరూ అగాఢ ప్రేమికులు అనమాట. ఇది బెట్టింగ్ సామ్రాజ్యాలను ఎలా నెలకొల్పారు, తర్వాత ఆస్తి వివరాలు అబ్బో చెప్పు. మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. అనుకుంటూ పోతే వీళ్ళ గురించి చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిపి దగ్గర ఒక 200 ప్రాణాలను అయితే తీసుకెళ్లిపారు. ఏం మాట్లాడుతున్నారా? అరగంటలో 5 లక్షలు పోగొట్టవా? నువ్వు అసలు మనిషివేనా? నేనేమన్నా కావాలి పోగొట్టానరా? 5 వేస్తే 10 వస్తాయి అనుకున్నాను. నేను ఎవరికి చెప్పను. మీకు కావాల్సింది నా చావే కదా. బొమ్మ బొక్కేద్దాం. బొమ్మ పడితే మన షణ్ముఖ్ జశ్వంత్, బోకు పడితే దీప్తి సునైనా. ఇదిగో, ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. బోకు పడ్డది. సో దీప్తి సునైనా గురించి ఏం చేసిందంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని టిక్ టాక్ ఉండేది కదా, ఆ టిక్ టాక్ లోనే డాన్సులు అన్ని వేసింది. బాగా ఫేమస్ అయింది, మన వాళ్ళు అందరూ లైక్ చేశారు. పాప అప్పుడు మన షణ్ముఖ్ జశ్వంత్తో పరిచయం ఏర్పడింది. సో షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ కథ తర్వాత చెప్తాను. సెకండ్ హాఫ్ ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను. అంకుల్ షార్ట్ ఫిల్మ్స్ తీయడం వల్ల సో ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కాలేజ్ స్టూడెంట్లకి బాగా ఎక్కేసింది. కానీ ఒక్కొక్కటి దైద్యం ఉంటుండే మామూలు సాటిస్ఫాక్షన్ రావట్లేదురా. నా జీవితం సరిపడే దైద్యం అంతా ఇక్కడే ఉందిరా. నేను ఇక్కడే ఉండిపోతాను. సో ఆ ఏజ్లో ఉండడం వల్ల మంచి భలే ఉండేది అనుకో. సో ఆ ప్రామాయణం, ఇద్దరు ప్రామాయణం సాగుతుంది, ఆ కాంబో కూడా సాగుతుంది. అవ్వకూడదని చెప్పి ఈడు ఇద్దరు అసలు హవాలా, మనీ లాండరింగ్లు ఎన్ని చేశారో వాళ్ళకే తెలుసు. నీకు నాకు నీకు ఏంటి నువ్వు బాలో కలిసిపోయావా? మరి కాకపోతే అట్టయితే కాశీయే లేపేయచ్చు శంకరన్ను. ఆడే చెప్పారు, ఆ నోటితో ఆడే చెప్పాడు కదా వీడియోలోని. సో ఈ విధంగా అమాయకమైన ప్రజల ప్రాణాలను తీసుకెళ్ళిపోయిన ఈ సాఫ్ట్వేర్ ఆత్మల శాంతి చేకూరాలని చెప్పి కానీ ఇవన్నీ తీసి మూట కట్టండి. మిమ్మల్ని గంగలో తోసేస్తే ఒక్కొక్కరు 2 అవుతారని.